ఏలూరు జిల్లా ఏలూరులోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జిల్లా బాలల సంరక్షణ యూనిట్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలికలు ఎదగడానికి కావలసినటువంటి సోపానాలు విద్యాభివృద్ధిలో బాలికలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మొదటి స్థానంలో ఉంటున్నారన్నారు. ఏలూరు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఆనాటి కాలంలో మహిళలు ఎక్కువ శాతం కుటుంబ నేపథ్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చేవారని, అది రాను రాను మహిళలను అణచివేతకు గురయ్యేందని, మళ్లీ ప్రస్తుత రోజుల్లో బాలికలు మహిళలు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ వారి జీవనశైలి విధానాన్ని మెరుగుపరుచుకుంటున్నారని చెప్పారు. బాలలందరూ ఉన్నత విద్యను అభ్యసించి అనేక రంగాలలో విజయాలు సాధించాలని బాలలకు సూచించారు. మహిళా వృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శారద మాట్లాడుతూ బాలికలకు బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలికలందరూ నేటి సమాజంలో విద్యపై ఆసక్తిని పెంచుకుని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిని అధిరోహించేలా అన్ని విషయాల్లో నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్వి నాగరాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, నోడల్ ఆఫీసర్ ఈ తులసి, క్రాఫ్ట్ స్టేట్ కోఆర్డినేటర్ సిహెచ్ ప్రభాకర్, జిల్లా కోఆర్డినేటర్ ఎస్ రవిబాబు, ఆర్ వినోద్ కుమార్, కర్రసాము టీం సౌజన్య, కరాటే దామిని సుధా టీం, వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చిన స్పోర్ట్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుతూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న విద్యార్థులకి ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. పోలీస్ స్కూల్ బాలికలు, డిసిపియు సిబ్బంది బాలస్వామి, మాధవి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా మనకి న్యూట్రిషన్ ఆస్పెక్ట్ చూసుకోవడానికి పోషన్ అండ్ కిషోర్ వికాసం ప్రోగ్రామ్ లో వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. సో అది కూడా ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్స్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్, వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. సో ఇదన్నీ అందరికీ తెలియాలి. అండ్ ఇప్పుడు అంటే మీరందరూ ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ డిస్ట్రిక్ట్ లీడ్ చేస్తున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఒక లేడీ ఉన్నారు కాబట్టి మీరు కూడా అలా పెద్ద పొజిషన్ కి వెళ్ళడానికి నెక్స్ట్ ఇక్కడ నుంచే మీరు ఆ పొజిషన్ కి వెళ్ళాలి అని చెప్తూ ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ. సరికి కారణం ఏంటంటే బాలిక మీద చాలా వివక్షత ఏర్పడింది. ఆ వివక్షతని తొలగించడానికి మనకి వేదాల్లో చూసుకుంటే బాలికలకు చాలా గౌరవం ఉండేది. ఏ యజ్ఞ యాగాదులు చేసినా కూడా స్త్రీ లేకుండా అది జరిగేవి కాదు. ఆ రోజుల్లో అసలు వాళ్ళు వరుణ్ణి సెలెక్ట్ చేసుకోవడం కూడా ఆ స్త్రీకే ఇచ్చారు, ఆ స్వాతంత్రం కూడా. కాలక్రమేణా అదేమైందంటే బాలిక మీద బాగా వివక్షత పెరిగింది. ఆ వివక్షత పెరిగిన తర్వాత వాళ్ళు చాలా హింసకు గురవటం, చదువుకి దూరంగా పెట్టడం, ఇంకా యుక్త వయసు రాకుండా 2008వ సంవత్సరంలో ఈ బాలికా దినోత్సవం అనేది స్టార్ట్ అవడం జరిగింది. అయితే అసలు ఈ బాలికా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే మనకి హర్యానా, రాజస్థాన్ ఆ రాష్ట్రాలలో ఎక్కువగా ఆడపిల్లల యొక్క రేషియో, సెక్స్ రేషియో చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉండేది. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది పురుష జనాభా ఉంటే అక్కడ